హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇన్ కంటిన్యూయేషన్ విత్ లాస్ట్ క్లాస్. సో మనం లాస్ట్ క్లాస్ మనం ఏం డిస్కషన్ చేస్తాము, ఫండ్ అకౌంటింగ్కి సంబంధించి ఇంట్రడక్షన్ చూసుకున్నాము. ఇంట్రడక్షన్ తర్వాత ఫండ్ అకౌంటింగ్లో కాన్సెప్ట్స్కి సంబంధించి డిస్కషన్ చేస్తున్నాము. సో లాస్ట్ వీడియో కావాలంటే ఆల్రెడీ వీడియోలో ఉంటుంది, చూడండి, ఒకసారి చూడండి. అండ్ కామెంట్స్లో మీకు వచ్చేసి ఈ పీడిఎఫ్కి సంబంధించిన లింక్ ఉంటుంది. నౌ కమ్ టు ద పాయింట్. సో ఫండ్ అకౌంటింగ్లో కొన్ని ఐటమ్స్ గురించి, కొన్ని కాన్సెప్ట్ గురించి మీకు తెలియాలి. అండ్ ఆ ఫండ్ అకౌంటింగ్లో ఇవి ఎట్లా యూజ్ అవుతాయి అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో అందులో ఫస్ట్ వచ్చేసి ఎంటిటీ కాన్సెప్ట్. ఎంటిటీ కాన్సెప్ట్ అంటే ఏమి, నార్మల్గా ఏవైతే ఉంటుందో ఒక బిజినెస్ని మీరు ఎట్లా చూడాలి, సపరేట్గా చూడాలి. ఫ్రమ్ ద ఓనర్స్ నుంచి సపరేట్గా చూడాలి. అంటే బిజినెస్ అనేది డిస్టింక్ట్ అనమాట, దానికి ఒక సపరేట్ లీగల్ ఎంటిటీ అనేది ఉంటుంది. ట్రాన్సాక్షన్ అనేది మనం ఎట్లా పాయింట్ ఆఫ్ వ్యూ, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది ఎప్పటికైనా కానీ, నాట్ ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ నాట్ ఆన్ షేర్ హోల్డర్ పాయింట్ ఆఫ్. సో ఈ ఫండమెంటల్ అనేది ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఎట్లా డిఫైన్ చేస్తాము, వాట్ టు రికార్డింగ్ అనేది ఎట్లా చూసుకోవాలనేది డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఒక ఫండ్ అకౌంటింగ్ ఉంది. ఈచ్ ఫండ్ అనేది ట్రీటెడ్ హ్యాస్ సపరేట్ అకౌంటింగ్ ఎంటిటీ, అంటే సపరేట్ అకౌంటింగ్ ఎంటిటీగా మన ఫంలో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సిడ్కో కంపెనీ ఉంది అనుకోండి. ఆ సిడ్కోలో ఉన్న ఫండ్స్, ఒక్కొక్క డిఫరెంట్ ఫండ్స్ని డిఫరెంట్ అకౌంటింగ్ సపరేట్ ఎంటిటీగా ట్రీట్ చేసుకోవాలి. ఇది మ్యూచువల్ ఫండ్ కానీ, హెడ్జ్ ఫండ్ కానీ, పెన్షన్ ఫండ్ కానీ, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ కానీ, రికార్డెడ్ డిస్టింక్ట్లీ. సో వాళ్ళని కంపల్సరీగా డిస్టింగ్ చేయాలి వితౌట్ మిక్సింగ్ దెమ్ విత్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద ఏఎంసి, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఆర్ అదర్ ఫండ్స్. సో ఎందుకు, ఈ మ్యూచువల్ ఫండ్స్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ డిఫరెంట్ ఉంటాయి, హెడ్జ్ ఫండ్స్కి టర్మ్స్ అండ్ కండిషన్స్ డిఫరెంట్ ఉంటాయి, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్కి డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి మనం కంపల్సరీగా డిఫరెన్షియేట్ చేయాలి. సో సపరేట్గా చూడాలి. ఈ బ్లాక్ రాక్స్ మేనేజర్స్ ఒక 50 ఫండ్స్ని మేనేజ్ చేస్తుంటే, ఈచ్ ఫండ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎన్ఏవి, ఓన్ ఇన్కమ్ స్టేట్మెంట్, ఓన్ బ్యాలెన్స్ షీట్, ఓన్ యాడిట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్లాక్ రాక్స్ ఈక్విటీ ఇండెక్స్ అనేది ఫండ్స్ ఉంది. బ్లాక్ రాక్స్ డెట్ ఫండ్ అనేది మేనేజ్ చేస్తుంది అనుకోండి బై ద సేమ్ ఏఎంసీకి. బట్ ఈచ్ ఫండ్ హ్యాస్ సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఇఫ్ ఈక్విటీ ఫండ్స్ బై సెక్యూరిటీ అనుకోండి, ఓన్లీ ఈక్విటీ ఫండ్స్ అకౌంట్లోనే చూపించాలి, నాట్ ఇన్ డెట్ ఫండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే, మీకు ఈ జాబ్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్స్ కూడా చూసుకుంటే, ప్రైవేట్ ఈక్విటీలో ఉంది, ఈ హెడ్జ్ ఫండ్స్లో ఉంది, మ్యూచువల్ ఫండ్స్లో ఉంది అని మనకి క్లియర్గా స్పెసిఫై చేస్తుంటారు. ఇప్పుడున్న మార్కెట్లో ప్రైవేట్ ఈక్విటీకి మంచి హైప్ ఉందని ఎక్కువ మంది ప్రైవేట్ ఈక్విటీలో జాబ్స్లో జాయిన్ కావడానికి చూస్తుంటారు. అది ఫస్ట్ కాన్సెప్ట్కి సంబంధించి. నెక్స్ట్, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. మనీ కాన్సెప్ట్ అంటే ఏమి, ట్రాన్సాక్షన్స్ కానీ ఆర్ ఈవెంట్స్ కానీ వాటన్నిటిని మెజర్ చేసేది, మనీ టర్మ్స్లో మెజర్ చేసేటివన్నీ రికార్డింగ్ చేయాలి. ఓన్లీ దోస్ ట్రాన్సాక్షన్స్ కానీ ఆర్ ఈవెంట్స్ కానీ ఏవైతే మెజర్ చేస్తామో మానిటరీ టర్మ్స్లో, వాటిని మాత్రమే రికార్డింగ్ చేయాలి బుక్స్లో. అంటే మన యొక్క ఎమోషన్స్, మన యొక్క పాలసీస్, మన యొక్క ఎంప్లాయీ మోరల్స్, మన యొక్క గుడ్ విల్, ఐఫ్ ఇట్ ఈస్ నాట్ పర్చేజ్డ్, ఇవన్నీ రికార్డింగ్ చెయ్యము. ఈవెన్ ఇఫ్ దే ఇన్ఫ్లుయెన్స్ ఆ బిజినెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, కరెక్టేనా? ఎస్, ఎంప్లాయీ యొక్క ఎమోషన్స్ అనేది క్యారీ చేసేదాన్ని బట్టి, ఎంప్లాయీ యొక్క పాలసీస్ బట్టి, అండ్ గుడ్ విల్ ఒకవేళ మనం పర్చేస్ చేయకుంటే, సెల్ఫ్ మేడ్ అయితే ఇట్లాంటివన్నీ రికార్డింగ్ చేయకూడదు. ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పటికీ మనీ ద కామన్ డినామినేటర్ యూజ్ టు రిపోర్ట్ ఫైనాన్షియల్ రిజల్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఫండ్ అకౌంటెంట్స్ నాన్ ఫైనాన్షియల్స్ అంటే ఇగ్నోర్ చేస్తారు. నాన్ ఫైనాన్షియల్ వేరియబుల్స్ లైక్ న్యూస్, సెంటిమెంట్స్ ఆర్ ఫండ్ మేనేజర్ కామెంటరీ, అన్లెస్ అదర్వైజ్ దే హ్యావ్ మానిటరీ ఇంపాక్ట్ ఉంటే తప్ప వాటిని చెయ్యము. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్ అనేది క్రాష్ అవుతుంది, కాజింగ్ లాసెస్ ఇన్ వాల్యుయేషన్స్. ఆల్ అసెట్స్, లైబిలిటీస్, ఇన్కమ్స్, ఎక్స్పెండిచర్ మస్ట్ బి కన్వర్టెడ్ ఇన్ టు మానిటరీ వాల్యూస్. యాజ్ యూజువల్లీ రిపోర్టింగ్ కరెన్సీ లైక్ ఐఎన్ఆర్ కానీ యూఎస్డి కానీ ఫర్ అకౌంటింగ్ పర్పస్కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్, స్ట్రీట్ గ్లోబల్ అడ్వైజరీ వాళ్ళు ఉన్నారు. ఇఫ్ దే హ్యావ్ పాజిటివ్ న్యూస్ అబౌట్ ద ఎకానమీ, వాళ్ళకి ఏమొచ్చింది, పాజిటివ్ న్యూస్ అనేది వచ్చింది ఎకానమీకి సంబంధించి. ఇప్పుడు స్టేట్ ఫండ్ అకౌంటెంట్ వాళ్ళు రికార్డ్ చేయొచ్చా ఇన్కమ్ని, న్యూస్ వచ్చింది కదా అని? నో 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 నో, రికార్డ్ చేయకూడదు. ఇఫ్ ద రిజల్ట్స్ ఆఫ్ ఇన్ బాండ్స్ ఈల్డ్ ఆర్ రైజింగ్ అండ్ బాండ్స్ ప్రైస్ ఈస్ ఫాలింగ్, దెన్ మార్క్ టు మార్క్ క్లాసెస్ విల్ బి రికార్డెడ్ ఇన్ మానిటరీ టర్మ్స్. సో చూస్తున్నారు ఇక్కడ, ఫండ్ అకౌంటెంట్ వాళ్ళు పాజిటివ్ న్యూస్ వచ్చిందని కాదు మనం చేంజ్ చేయాల్సినది, ఈ న్యూస్ రిజల్ట్స్
అంటే బాండ్ ఈల్డ్కి సంబంధించి రిజల్టింగ్ మార్క్ టు మార్కెట్ అనేది మనకు ఉంటుంది. సో ఓన్లీ ఆన్ ద డేట్ ఆఫ్ రిపోర్టింగ్ డేట్, ఓన్లీ ఆన్ ద డేట్ ఆఫ్ రిపోర్టింగ్ డేట్ మనకి బాండ్స్ ఈల్డ్ అనేది పెరగడం, బాండ్ ప్రైస్ అనేది ఫాలింగ్ కావడం, మార్క్ టు మార్క్ లాస్ అనేది బుక్ చేస్తాము, మార్క్ టు మార్క్ ప్రాఫిట్ అనేది బుక్ చేయము. నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి ప్రియాడిసిటీ కాన్సెప్ట్. సో ప్రియాడిసిటీ కాన్సెప్ట్ అంటే ఏం చెప్తారు, ఒక పీరియడ్ మనం ఎప్పుడు ఫండ్ స్టార్ట్ అయింది, ఎప్పుడు ఫండ్ అనేది ఎండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్ అయితే ఓపెన్ ఎండెడ్లో ఉంటుంది కాబట్టి ఓపెన్ అవుతుంటాయి, క్లోజ్ అవుతుంటాయి. బట్ ప్రైవేట్ ఈక్విటీకి పోయినా అనుకోండి, ఈ వెంట ఇంటూ ప్రైవేట్ ఈక్విటీ, ఇది ఒక లాంగ్ టర్మ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రైవేట్ ఈక్విటీ అనేది. సో ఎప్పుడు స్టార్ట్ అయింది అని ఎప్పుడు ఎండ్ అయింది, దీన్ని మనం డివైడ్ చేస్తాం, అంటే బ్రోకెన్ చేస్తాం ఇయర్స్ని. అంటే అకౌంటింగ్ ఇయర్ ఒక 8 ఇయర్స్ అనుకోండి, ప్రైవేట్ ఈక్విటీ యొక్క లైఫ్ అనేది 8 ఇయర్స్. అంటే ఒక ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, సో ఒక 12 monthsని మనం ఒక పీరియడ్ అంటాము. సో పీరియడిసిటీ కాన్సెప్ట్ అంటే ఏమి, ఒక పీరియడ్, సర్టెన్ పీరియడ్ అనమాట. సో డివైడెడ్ ఇంటూ స్పెసిఫిక్ పీరియడ్స్, యాజ్ యూజువల్లీ మంత్లీ కావచ్చు, క్వార్టర్లీ కావచ్చు, యాన్యువల్లీ కావచ్చు, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్స్ని ప్రిపేర్ చేయడానికి. ఈ రిపోర్ట్స్ని ఏ దానికోసం యూజ్ చేస్తారు, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ కోసం, ట్యాక్సేషన్ కోసం, డివిడెండ్ డిక్లరేషన్ చేయడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఫండ్ అకౌంటెంట్ వచ్చేసి ఎన్ఏవి డైలీ క్యాలిక్యులేషన్ కోసం ఈ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ని యూజ్ చేస్తారు. మంత్ ఎండ్ రిపోర్ట్స్, క్వార్టర్లీ ఎండ్ రిపోర్ట్స్, ఇయర్లీ ఎండ్ రిపోర్ట్స్. ఈ ప్రియాడిసిటీ కాన్సెప్ట్ అనేది జస్ట్ కట్ ఆఫ్ చేయడం, ఎంట్రీస్ కరెక్ట్లీ ఉందా లేదా ఎన్షూరింగ్ చేసుకోవడం, ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ అనేది రికార్డ్ చేసినాము అట్ రైట్ పీరియడ్లో అనేది చూసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్ ఫీ అనేది అక్రూడ్ అనేది 31st March, వాటిని ఖచ్చితంగా చూపియాలి, మస్ట్ బి షోన్ ఇన్ దట్ ఇయర్స్ అకౌంట్ ఓన్లీ. ఈవెన్ అవి పే చేసేటప్పుడు ఏప్రిల్లో పే చేస్తున్నప్పటికీ మేనేజ్మెంట్ ఫీ అక్రూ అనేది మనం బుక్ చేయాలి. సో అందుకే మనకి ఒకవేళ మీకు జాబ్ ఇంటర్వ్యూ ఎప్పుడైనా మీరు అప్లై చేసినప్పుడు మీకు ఇంటర్వ్యూ జరుగుతుంటే మీకు ఖచ్చితంగా ఎంట్రీస్ అనేది అక్రూవల్ కాన్సెప్ట్ మీద అడుగుతారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే జాబీ మార్కెట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉందనుకోండి, వాళ్ళు పబ్లిష్ చేస్తుంటారు ఏవి క్వార్టర్లీ ఫండ్ రిపోర్ట్ అనేది, ఎవరికి, వాళ్ళ యొక్క ఇన్వెస్టర్స్కి. సో వాళ్ళు రిపోర్ట్ చేయాలి ఎంత రిటర్న్ వచ్చింది, ఎంత ఎక్స్పెన్స్ అయింది, ఎంత హోల్డింగ్ ఓన్లీ ఈ క్వార్టర్కి సంబంధించి, జనవరి టు మార్చ్ ఇది, ఏప్రిల్ టు జూన్ ఇది, జూలై టు సెప్టెంబర్ ఇది, అక్టోబర్ టు అట్లా ఏ క్వార్టర్కి అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. కంపారిజన్ చేసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి అక్రూవల్ కాన్సెప్ట్. అక్రూవల్ కాన్సెప్ట్ అంటే ఏం చెప్తారు ఇక్కడ, అక్రూవల్ కాన్సెప్ట్ అంటే ఈ కాన్సెప్ట్ సింపుల్, రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ ఆర్ రికగ్నైజ్డ్ వెన్ దే ఆర్ ఎర్న్డ్, ఏమి వెన్ దే ఆర్ ఎర్న్డ్ ఆర్ ఇంకర్డ్, నాట్ వెన్ క్యాష్ యాక్చువల్లీ పేడ్. సో క్యాష్ యాక్చువల్లీ పే చేసినామా లేదా పక్కన పెట్టేస్తే అవి ఇంకర్ అయినామా, అవి ఎర్న్ అయినామా, అప్పుడు మనం రికార్డింగ్ చేయాలి. యాక్చువల్ క్యాష్ పేమెంట్తో సంబంధమే లేదు. అండ్ దిస్ గివ్స్ ఏ మోర్ అక్యురేట్ అండ్ ఫేర్ పిక్చర్. ఏమిస్తుంది మనకి దీనివల్ల, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్లో అంటే ఈ ఎక్స్పెన్స్ రేషియో, రిటర్న్స్ రేషియో, ఈ రేషియోస్ అనేది అక్యురేట్ అండ్ ఫేర్ పిక్చర్ ఉండాలంటే ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్కి మనం అక్రూవల్ని యూజ్ చేయాలి. క్రూషియల్ అంటే ఈ ఫండ్ అకౌంటింగ్లో చూసుకుంటే మీకు అక్రూవల్ ఎంట్రీస్ కూడా అడుగుతుంటారు. ఇంట్రెస్ట్ ఆన్ బాండ్స్ ఉంటాయి, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు కదా, వాటికి సంబంధించిన బాండ్స్కి సంబంధించిన ఇంట్రెస్ట్, డివిడెండ్ డిక్లేర్ చేసినవి, ఎక్స్పెన్సెస్ లైక్ ఈ కస్టోడియన్ ఫీజు వాళ్ళవి, అండ్ అక్రూడ్ ఇన్ ద బుక్స్ యాజ్ సూన్ యాజ్ దే ఆర్ డ్యూ, ఎన్ఏవి క్యాలిక్యులేషన్ ఇంక్లూడింగ్ అక్రూడ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఫండ్ యొక్క ఫేర్ వాల్యూ తెలుసుకోవడానికి, మనకి ఫేర్ వాల్యూ తెలుసుకోవడానికి 3 మెథడ్స్ ఉంటాయి. ఏవి, మెథడ్ 1 ఒకటి ఉంటుంది, మెథడ్ 2, మెథడ్ 3. సో లెవెల్ 1, లెవెల్ 2 అంటుంటారు, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అంటుంటారు. ఇక్కడ మనకి యాక్టివ్ మార్కెట్ ఉంటుంది, ఇక్కడ యాక్టివ్ మార్కెట్ లేకుంటుంది, సిమిలర్ అసెట్ని చూసుకుంటాము. ఇక్కడ యాక్టివ్ మార్కెట్ ఉండదు, సిమిలర్ అసెట్ ఉండదు. మనం డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేస్తాము, ఏవి, డిస్కౌంట్ క్యాష్ మెథడ్, గ్రోత్ మెథడ్, ఇట్లా డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేసుకుంటాం ఫర్ ఫేర్ వాల్యూ కోసం. నౌ ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్టన్ ఉందనుకోండి. సో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే కంపెనీ ఉంది, వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు ఇంట్రెస్ట్ ఆన్ బాండ్స్ ఎవ్రీ 15th ఆఫ్ ద మంత్కి. ఏమి, ఎవ్రీ 15th ఆఫ్ ద మంత్కి. ఆన్ 31st March దే అక్రూ 15 days ఆఫ్ ఇంట్రెస్ట్. మామూలుగా 15కి రాసుకుంటూ వస్తుంటారు, 15కి రాసుకుంటుంటారు. 31st March వచ్చినప్పుడు ఏమి, ఇంకొక 15కి అక్రూవల్ ఎంట్రీ రాయాలి. ఈవెంట్ పేమెంట్ డ్యూ అనేది 15th ఉన్నప్పటికీ, అప్పుడే మనకి ఎన్ఏవి అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, ఎర్నడ్ ఇన్కమ్ అనేది. నెక్స్ట్ మ్యాచింగ్ కాన్సెప్ట్. మ్యాచింగ్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది ఇక్కడ,
వెన్ ఐటమ్ అనేది రెవెన్యూ అనేది రికగ్నైజ్ చేయాలి హ్యాస్ ద ఇన్కమ్. అండ్ ఎప్పుడైతే నువ్వు ఇన్కమ్ని రికగ్నైజ్ చేసినావో దానికి రిలేటెడ్ ఎక్స్పెండిచర్ని నువ్వు కంపల్సరీగా రికగ్నైజ్ చేయాలి. సో ఒక ఎవ్రీ క్రెడిట్ దెర్ మస్ట్ బి ఎవ్రీ డెబిట్. క్రెడిట్ ఉంటే డెబిట్ ఉండాలి. క్రెడిట్కి సంబంధించిన డెబిట్ అనేది ఇక్కడ రెవెన్యూ ఉంటే సేమ్కి సంబంధించి అకౌంటింగ్ పీరియడ్లో చూసుకోవాలి. దిస్ ఈస్ ఎన్ష్యూర్ ప్రాపర్ మెజర్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫండ్ అనేది ఒక 10 lakhs ఎర్న్ చేసింది అనుకోండి ఫర్మ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి. సో ఫండ్స్ డిఫరెంట్ దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసినారు, వాటికి 10 lakhs వచ్చింది. ఆ 10 lakhs వచ్చిందని ఒకటి మాత్రమే కాదు, దానికి రిలేటెడ్ ఎక్స్పెండిచర్ని కూడా నువ్వు రికగ్నైజ్ చేయాలి. ఏముంటాయి ఎక్స్పెండిచరు? ఫండ్ మేనేజర్ యొక్క ఫీజు, బ్రోకరేజు, ఆ సేమ్ పీరియడ్కి సంబంధించి వాట్ ఎవర్ ద ఎక్స్పెండిచర్ ఇట్ మస్ట్ బి రికార్డెడ్. దట్ ఈస్ మ్యాచింగ్ కాన్సెప్ట్. సో ఫండ్ అకౌంటెంట్ ఏం చేయాలి? మస్ట్ మ్యాచ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ విత్ రిలేటెడ్ ఫండ్ మేనేజ్మెంట్ ఫీ, ఆడిట్ ఫీ, కస్టోడియన్ ఛార్జెస్ ఏమైనా ఉన్నా. దిస్ హెల్ప్స్ ఇన్వెస్టర్స్ సీ ద ట్రూ రిటర్న్ ఆఫ్ నెట్ ఎక్స్పెన్సెస్ తీసేసిన తర్వాత అతనికి ఎంత రిటర్న్ వచ్చింది అనేది ప్రాపర్గా తెలుసుకుంటాడు అతని యొక్క ఇన్వెస్టర్స్. ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్కో ఇండియా మ్యూచువల్ ఫండ్ ఉందనుకోండి, వాళ్ళు ఎర్న్ చేసినారు 50 lakhs ఎక్కడ? Q1లో. ఫస్ట్ కస్టోడియన్ ఫీజెస్ ఆఫ్ 5 lakhs ఆర్ పేడ్ ఇన్ Q2లో పే చేసినారు. రిలేటింగ్ టు Q1కి సంబంధించినది Q2లో పే చేస్తున్నారు అనుకోండి. అకౌంటెంట్ అనేవాడు అడ్జస్ట్ చేయాలి Q1లోనే బేస్డ్ ఆన్ మ్యాచింగ్ ప్రిన్సిపల్స్. నెక్స్ట్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది? మన గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటే మన బిజినెస్ అనేది చెక్ చేసుకునేటప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ ద బిజినెస్ విల్ కంటిన్యూ ఇట్స్ ఆపరేషన్. ఏమంటున్నావు? మనం కంటిన్యూ చేస్తాం మన యొక్క ఆపరేషన్స్ ఆఫ్ బిజినెస్ అనేది చూసుకోవాలి. ఫర్ ఫోర్సియబుల్ ఫ్యూచర్ అనొచ్చు, అండ్ నో ఇంటెన్షన్ టు క్లోజ్ ద బిజినెస్ అనొచ్చు. మనం క్లోజ్ చేసే ఇంటెన్షన్ లేదు, లిక్విడేషన్ చేసే లేదు, అన్లెస్ అదర్వైజ్ ఎవిడెన్స్ ఉంటే తప్ప. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రైవేట్ ఈక్విటీ లాంచ్ చేసిన అనుకోండి, ఖచ్చితంగా నాకు ముందనే తెలుసు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో క్లోజ్ చేస్తాం అనేది కాదు. ఎందుకు? ప్రైవేట్ ఈక్విటీ విల్ టేక్ లాంగర్ పీరియడ్, బై 8 years 10 years అట్లే ఉంటుంది కాబట్టి. సో ఇట్లా నాకు ముందనే తెలిసిందాన్ని ఇక్కడ మిడిల్లో వచ్చినప్పుడు నాకు ఒక ఎవిడెన్స్ అనేది వచ్చింది ఈ ప్రైవేట్ ఈక్విటీని క్లోజ్ చేయాల్సినది ఉంటుంది, లిక్విడేట్ అవుతుంది అనేది. సో ఇట్లాంటి కేసెస్లో ఏం చేయాలి? జస్టిఫై ద అకౌంటింగ్ ట్రీట్మెంట్ లైక్ డిఫరింగ్ ఎక్స్పెన్సెస్, నాట్ లిక్విడేటింగ్ లాంగ్ టర్మ్ అసెట్స్, అన్లెస్ ఫండ్ ఈజ్ అబౌట్ టు వైండ్ అప్. ఇది వైండ్ అప్ అవుతుందని కన్ఫామ్గా తెలుస్తుంది తప్ప ఆ ఇన్వెస్ట్మెంట్స్ వాల్యూడ్ అయితే కంటిన్యూయింగ్ ఆపరేషన్లో చేయాలి. నాట్ హ్యాస్ ఆఫ్ ఈ బీయింగ్ సోల్డ్ ఆఫ్ టుడే. సో ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ ఇట్ ఏ క్రిటికల్ అసంప్షన్స్. ఒకవేళ మీరు ప్రైవేట్ ఈక్విటీ కాకుండా ఈ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నాను అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్లో ఆల్మోస్ట్ అన్ని ఓపెన్ ఎండ్లోనే ఉంటాయి. ఎక్కడ మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే మ్యూచువల్ ఫండ్లో మీకు ఆల్మోస్ట్ ఓపెన్ ఎండెడ్ ఫండ్సే ఉంటాయి. ఈ క్రిటికల్ అజంప్షన్ అనేది క్రిటికల్. ఎందుకు? ఓపెన్ అయితేనే ఉంటాయి, ఇంటర్వెల్ పీరియడ్ ఉంటుంది, ఓపెన్ చేస్తూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్. యాక్సిస్ ఫండ్ హోల్డ్స్ ఏ లాంగ్ టర్మ్ బాండ్ మెచ్యూరింగ్ ఇన్ 2028. Even it is a trade at a discount today, Axis does not treat it as a loss unless there is a plan to liquidate the fund. So బాండ్ అనేది హెల్డ్ అట్ అమర్టైజ్డ్ కాస్ట్. వాళ్ళ యొక్క ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ని తీసుకొని దాని ప్రకారంగా మనం క్యాల్కులేషన్ చేసి అకౌంటింగ్ చేయాలి ఈ కేసెస్లో అన్నమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి కాస్ట్ కాన్సెప్ట్. సో కాస్ట్ కాన్సెప్ట్ అంటే ఏమి? అసెట్స్ ఏవైతే చేస్తామో హిస్టారికల్ కాస్ట్ ప్రిన్సిపల్ అనేది చూసుకోవాలి. అకార్డింగ్ ఈ ప్రిన్సిపల్ ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ అసెట్స్ అనేది రికార్డెడ్ ఇన్ ద బుక్స్ అట్ ఒరిజినల్ కాస్ట్లోనే బుక్ చేయాలి. మార్కెట్ వాల్యూ దానిని ఎటువంటి ఎఫెక్ట్ చేయరు. సో అబ్జెక్టివిటీ అండ్ కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయాలి ఫైనాన్షియల్ రిపోర్టింగ్. వాల్యుయేషన్ రిక్వైర్డ్స్ ఫేర్ వాల్యూ ఉంటే వాటిని డిస్క్లోజ్ చేయమంటుంది, అంతేకాని అడ్జస్ట్ చేయమన్నది. పర్చేస్ ప్రైస్ ఆఫ్ సెక్యూరిటీస్ రికార్డెడ్ కాస్ట్ బేసిస్. గెయిన్ ఆర్ లాస్ ఆర్ కంప్యూటెడ్ బేస్డ్ ఆన్ దిస్, నాట్ ఆన్ కరెంట్ వాల్యూ అలోన్. సో హౌఎవర్ ఫర్ ఎన్ఏవి రిపోర్టింగ్ కోసం ఫేర్ వాల్యూ అనేది యూజ్ చేస్తాము. కాస్ట్ అనేది ట్రిల్ ట్రాక్ చేస్తుంటారు ఫర్ ఆడిట్కి అండ్ ట్యాక్సెస్కి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఉందనుకోండి, ఇఫ్ షేర్స్ వర్ బాట్ అట్ 100 rupees, ఎంత బాట్ చేసినారో 100 rupees, అండ్ నౌ హీఈస్ 150, అంటే 50 పెరిగింది. ద ఇన్వెస్ట్మెంట్ ఈ షోన్ హ్యాట్ మార్కెట్ వాల్యూ ఫర్
ఎన్ఏవి పర్పస్ ఇవి ఎన్ఏవి పర్పస్. అందుకోసమే మీకు ఏం చేస్తారు, గెయిన్ని రికార్డింగ్ చేస్తారు, అన్రియలైజ్డ్ గెయిన్ అనేది రికగ్నైజ్ చేస్తారు. సో ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ డెబిట్ అన్రియలైజ్డ్ గెయిన్, బట్ కాస్ట్ అనేది అట్లనే రిటైన్ చేసుకుంటారు. సో ఇంకొక కాలం ఏమొచ్చింది నీకు, అన్రియలైజ్డ్ గెయిన్ అనుకుంటా నీకు వచ్చి అట్ ద ఎండ్ రియలైజ్ అయినప్పుడు వాటిని మేనేజ్ చేస్తాము. సో క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ కోసం అండ్ డిస్క్లోజర్ కోసం ఈ కాస్ట్ని మనం పక్కాగా మెయింటైన్ చేయాలి, కాస్ట్ మెజర్మెంట్ అంటే. నెక్స్ట్ రియలైజేషన్ కాన్సెప్ట్. ఇక్కడ రియలైజేషన్ అంటే ఏమి, ఇట్ ఫాలోస్ కాస్ట్ కాన్సెప్ట్ ఓన్లీ, బట్ ఏమంటే చేంజ్ ఏదైతే వచ్చిందో అసెట్కి రికార్డెడ్ ఓన్లీ వెన్ ద బిజినెస్ అనేది రియలైజ్ అయితే, మనం ఇందాక నుంచి చెప్పినాము అన్రికగ్నైజ్డ్ అన్రియలైజ్డ్ అని రాసుకుంటూ వస్తారు. ఏ ఎంట్రీ వచ్చింది ఏమొచ్చింది అనుకుని మార్క్ టు మార్క్ చేయాలి కాబట్టి ఏం చేస్తుంటారు నార్మల్గా మార్క్ టు మార్క్ బిజినెస్ చేస్తుంటాం కాబట్టి ఏమన్నా ఇన్కమ్స్ వస్తే మనం ఏం చేస్తాము, ఇన్వెస్ట్మెంట్ డెబిట్ టు అన్ రియలైజ్డ్ అని రాస్తుంటాము. అన్లెస్ అదర్వైజ్ అది డెలివరీ చేసేంత వరకు, సేల్ చేసేంత వరకు, వన్స్ డెలివరీ చేస్తే అది రియలైజ్ అవుతుంది. సో అప్పుడు మనం రికగ్నైజ్ చేస్తాము. డివిడెండ్ ఆర్ రికగ్నైజ్డ్ వెన్ డిక్లేర్డ్, నాట్ ఆన్ ద పేమెంట్ డేట్. క్యాపిటల్ గెయిన్ ఆర్ రికగ్నైజ్డ్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, నాట్ ఆన్ ద మార్కెట్ మూమెంట్ అలోన్. సో వాటికి సంబంధించి చెక్ చేసుకుంటాము. ఎగ్జాంపుల్, ఇఫ్ ఇన్ఫోసిస్ డిక్లేర్స్ 10 రూపీస్ డివిడెండ్ ఆన్ 31st March, సో 31st March పేయబుల్ ఆన్ 10th April. ఐసిఐసిఐ ఫండ్ ఏం చేస్తుంది, 31st Marchకే రికగ్నైజింగ్ ఇన్కమ్గా రికగ్నైజ్ చేస్తుంది, ఎన్ఏవిని ఇంక్రీజ్ చేసేస్తుంది. నెక్స్ట్ డ్యూయల్ ఆస్పెక్ట్. ఆ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అంటే ఏమి, డెబిట్ క్రెడిట్. డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అంటే ఏమి, మనకి డెబిట్ క్రెడిట్ అనేది చెక్ చేసుకోవాలి. ఎవ్రీ డెబిట్కి క్రెడిట్ ఉందా లేదా, ఎవ్రీ ట్రాన్సాక్షన్కి 2 ఆస్పెక్ట్స్ అనేది ఉంటుంది, డెబిట్ అండ్ క్రెడిట్. సో ఈ డెబిట్ అండ్ క్రెడిట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఏమంటే అసెట్స్. డెబిట్ అంటే ఏమి, అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు, ఈ క్రెడిట్ అంటే ఇక్కడ ఉంది, సారీ యార్, డెబిట్ ఇక్కడ ఉంది. డెబిట్ అంటే అసెట్, క్రెడిట్ అంటే లయబిలిటీ ప్లస్ క్యాపిటల్. సో ఇది ఫార్మ్ బేసిస్ ఆఫ్ డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ అండ్ కీప్ ద అకౌంటింగ్ ఈక్వేషన్ బ్యాలెన్స్. అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీ ప్లస్ క్యాపిటల్. సో ఇక్కడ ఏం చెప్తాము, ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ పర్చేజ్ చేసినది ఇంపాక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో పర్చేజ్ చేసినప్పుడల్లా మన యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అవుతుంటుంది అండ్ అసెట్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఒక ట్రాన్సాక్షన్ జరిగిందంటే డెబిట్ ఆర్ క్రెడిట్ అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంది. ఎవ్రీ ఇన్కమ్ ఎర్న్ ఎఫెక్ట్ బ్యాంక్ ఆర్ క్యాష్ అండ్ ఇన్కమ్ అకౌంట్. ఫండ్ అకౌంటెంట్ రిలే ఆన్ దిస్ ఎన్ష్యూర్ అక్యురసీ అండ్ కంప్లీట్నెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్పిన, ఎగ్జాంపుల్కి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఉంది అనుకోండి. ఏముంది, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, డ్యూయల్ ఆస్పెక్ట్ అనేది. అకౌంటింగ్ ఎంట్రీస్ అన్ని మెయిన్ దీని ప్రకారమే ఉంటాయి. సో ఈ ఎస్బీఐ ఫండ్ అనేది సేల్ చేసింది బాండ్ని అండ్ రిసీవ్ చేసుకుంది 5 lakhsకి. అప్పుడేమి బ్యాంక్ అకౌంట్లో ఒక 5 lakhs అనేది పెరుగుతాయి అంటే డెబిట్. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లో ఒక 5 lakhs అనేది డిక్రీజ్ అవుతుంది అంటే అసెట్ ఇక్కడ పెరిగింది, ఇంకొక అసెట్ అనేది డిక్రీజ్ అయ్యింది, క్రెడిట్ అయ్యింది. సో డెబిట్ క్రెడిట్ అనేది చూసుకోవచ్చు. ఓన్లీ ఇట్లనే ఉంటుందా అంటే నో నో, మనకు ఒక్కోసారి అసెట్ పెరగవచ్చు, ఒకసారి లయబిలిటీ పెరగవచ్చు, ఒకసారి అసెట్ పెరగవచ్చు, ఒకసారి లయబిలిటీ తగ్గొచ్చు. ఇట్లా డిఫరెంట్ వచ్చేచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అసెట్ అసెట్ డిక్రీజ్, అసెట్ ఇంక్రీజ్. సో అసెట్ ఇంక్రీజ్, అసెట్ డిక్రీజ్, 2 ట్రాన్సాక్షన్స్ ఒకటే దానిలో వచ్చే ఛాన్స్ వస్తుందా? ఎస్, మనకి ఇక్కడనే ఉంది కదా, బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ సేల్ చేసింది అని. సేల్ చేసినప్పుడు బ్యాంక్ అకౌంట్ పెరిగింది అంటే ఆ బ్యాంక్ అకౌంట్ ఏం మనకి అసెట్, అండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఏం మనకి ఇన్వెస్ట్మెంట్ ఇన్ సెక్యూరిటీస్ అనే అసెట్గానే రాసింటాం. సో డిక్రీజ్. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ అట్లనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అసెట్ ఇంక్రీజ్, అసెట్ కూడా ఇంక్రీజ్ అయింది అండ్ లైబిలిటీ కూడా ఇంక్రీజ్ అయింది. మనం ఏమన్నా గూడ్స్ని పర్చేజ్ చేసినాం అనుకోండి, క్రెడిట్ బేసిస్లో పర్చేజ్ చేసినాము, గూడ్స్ని పర్చేజ్ చేస్తే క్రెడిట్ బేసిస్, అప్పుడు నాకు ఏమవుతుంది, ఇన్వెంటరీ పెరుగుతుంది. కరెక్టేనా? ఎస్. క్రెడిట్ బేసిస్లో పర్చేజ్ చేసినా కాబట్టి క్రెడిటర్ బ్యాలెన్స్ పెరుగుతుంది, లైబిలిటీ కూడా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అసెట్ ఇంక్రీజ్, క్యాపిటల్ ఇంక్రీజ్. సో క్యాపిటల్ ఇంక్రీజ్. సో జనరల్ పార్ట్నర్ కానీ ఆర్ లిమిటెడ్ పార్ట్నర్ కానీ
కొత్తగా క్యాపిటల్ని ఇంట్రడ్యూస్ చేసినారు. ఏం చేసినారు? అడిషనల్ క్యాపిటల్ని ఇంట్రడ్యూస్ చేసినారు. అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేస్తే ఏమవుతుంది? బ్యాంకర్ క్యాష్ అమౌంట్ పెరుగుతుంది అండ్ లైబిలిటీ కూడా పెరుగుతుంది ఆ జనరల్ పార్ట్నర్ లిమిటెడ్ పార్ట్నర్ యొక్క క్యాపిటల్కి సంబంధించి. అసెట్ ఇంక్రీజ్, లయబిలిటీ డిక్రీజ్. పేమెంట్ చేసినాము మీ యొక్క క్రెడిటార్స్కి, పేమెంట్ చేసినాము. పేమెంట్ చేస్తే ఏమవుతుంది? క్యాష్కి సంబంధించి లయబిలిటీ డిక్రీజ్ అవుతుంది. ఎస్, లయబిలిటీ డిక్రీజ్ అవుతుంది. అండ్ పేమెంట్ చేస్తే ఇది ఇది కదా మనకి ఆల్రెడీ ఇది ట్రాన్సాక్షన్ అయిపోయింది. సో రెండు తగ్గే కేసెస్. మనకి అసెట్ తగ్గుతుంది, క్యాష్ తగ్గుతుంది, లయబిలిటీ తగ్గుతుంది, క్రెడిటార్స్ తగ్గుతుంది. సో ఇట్లా చూసుకోవాలి అన్నమాట. ఏది తగ్గుతుంది, ఏది పెరుగుతుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కన్జర్వేటిజం. కన్జర్వేటిజం అంటే ఇంకో పేరు మనం ప్రుడెన్స్ అనవచ్చు. ప్రుడెన్స్ అంటే ఏమి ఇక్కడ? డు నాట్ యాంటిసిపేట్ ప్రాఫిట్స్. నాకు ప్రాఫిట్స్ వస్తావని నువ్వు కన్సిడర్ చెయ్యొద్దు, బట్ కన్సిడర్ చెయ్యి ఆల్ ప్రాస్పెక్టివ్ లాసెస్. లాస్ వస్తుంది అని నీకు అనిపిస్తే యూ కన్సిడర్. ప్రాఫిట్ వస్తుంది అంటే నువ్వు కన్సిడర్ చేయదు, ప్రాఫిట్ వచ్చినప్పుడు మాత్రమే కన్సిడర్ చెయ్యి. సో దిస్ లీడ్ టు అండర్ స్టేట్మెంట్ ఆఫ్ ఇన్కమ్ అదర్ దెన్ ఓవర్ స్టేట్మెంట్. అంటే సేఫర్ ఉండడానికి, మోర్ కాస్టియస్ అప్రోచ్ ఉండడానికి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ప్రాఫిట్ వస్తుందని ప్రాఫిట్ని ఇంక్రీజ్ చేసినా అనుకోండి, ఎన్ఏవిస్ పెరుగుతాయి. మన ఇన్వెస్టర్స్కి పేమెంట్ చేయాలి. మేనేజ్మెంట్ అనేది మనం పర్సంటేజ్ బేసిస్లో పేమెంట్ చేస్తుంటాము. సో మేనేజ్మెంట్ ఫీ అనేది పడుతుంది. జనరల్ పార్ట్నర్ తీసుకుంటాడు, లిమిటెడ్ పార్ట్నర్ తీసుకుంటాడు. అందరు పార్ట్నర్ తీసుకున్న తర్వాత యాక్చువల్గా పెరగకుంటే జనరల్ పార్ట్నర్ బ్యాక్ ఇవ్వమంటే ఇయ్యడు, లిమిటెడ్ పార్ట్నర్ బ్యాక్ ఇవ్వమంటే ఇయ్యడు. ద ఫండ్ హౌస్ బికేమ్ లైబుల్. సో అందుకోసం మార్కెట్ ఫాల్ అవుతున్నా, రైజ్ ఇన్ డిఫాల్ట్ రిక్వైర్స్ వాల్యుయేషన్ మార్క్ డౌన్స్. ఫండ్ అకౌంటెంట్ యూజ్ చేయాలి లోయర్ కాస్ట్ ఆర్ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ ఫర్ ఇల్లిక్విడ్ అసెట్. ఇవి ఇల్లిక్విడ్ అసెట్స్ అంటే ఏవి? ప్రాపర్గా యూజ్ చేయడం లేదు. కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేసినాము, ఆ ఇన్వెస్ట్మెంట్లో కొన్ని అసెట్ని పక్కన తీసి పెట్టాము. ఎందుకురా బాబు అంటే ఇవి ప్రాపర్గా సేల్ కావడం లేదు, ప్రాపర్గా మార్కెట్ లేదు అనేది చూసుకుంటాం. సో అన్రియలైజ్డ్ గెయిన్ ఆఫ్టెన్ అనేది డిస్క్లోజ్ చేయాలి, బట్ నాట్ బుక్డ్ అంటిల్ రియలైజ్ అయ్యేంత వరకు. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ యూటీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఇఫ్ ఏ బాండ్ హీస్ ఫేసింగ్ పొటెన్షియల్ డిఫాల్ట్స్. సో బాండ్ వాళ్ళు డిఫాల్ట్ ఉన్న పేమెంట్ చేయడం లేదు, యూటీఐ ఫండ్ వాళ్ళు మే రైట్ ఇట్ డౌన్ టు 50% ఆఫ్ ఫేస్ వాల్యూ బేస్డ్ ఆన్ క్రెడిట్ ఏజెన్సీ రిపోర్ట్ ఈవెన్ ఇఫ్ ఎట్ డిఫాల్టెడ్. సో జస్ట్ ఇన్ఫర్మేషన్తోనే చేయొచ్చు. నెక్స్ట్ మెటీరియాలిటీ కాన్సెప్ట్. సో మెటీరియాలిటీ అంటే ఏమి? ఇక్కడ ఇంపార్టెన్స్. మెటీరియాలిటీ అంటే ఏమి? ఇంపార్టెన్స్. నీకున్న ట్రాన్సాక్షన్స్లో ఇంపార్టెంట్ ఏది అనేది చెక్ చేసుకోవాలి. ఓన్లీ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ సిగ్నిఫికెంట్ అయినా ఇంపార్టెంట్ అయినా ఒకటే. in significance enough to influence the decision he is recorded and disclosed. Now ట్రైవల్ ఐటమ్స్ అగ్రిగేటెడ్ ఆర్ ఒమిటెడ్. చిన్న ఐటమ్స్ ఏమైనా ఉంటే వాటిని ఒమిట్ చేయడము, హైడ్ చేయడం అనేది చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫండ్ అనేది హ్యాస్ 1000 crores ఉంది ఏయుఎం అండ్ డివిడెండ్ ఎర్రర్ అనేది 200 ఉంది, వాటిని ఇగ్నోర్ చేసుకోవాలి. బట్ 1 crore మిస్టేట్మెంట్ వచ్చింది అనుకోండి ఎన్ఏవిలో, ఫీజ్ మస్ట్ బి రిపోర్టెడ్. ఇట్లా ఇంపార్టెంట్ ఏదనేది చెక్ చేసుకోవాలి రిలవెంట్ ఇన్వెస్టర్స్కి సంబంధించి అండ్ ఆర్టాక్కి సంబంధించి. కోటక్ మహేంద్ర ఫండ్ ఉంది అనుకోండి, కోటక్ డస్ నాట్ ఐటమ్ అయితే 10 rupees బ్రోకరేజ్ ఫీజ్ పే చేసినాం అబ్బా, అది ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ అగ్రిగేట్ చేసినాం ద ట్రాన్సాక్షన్ కాస్ట్ అన్లెస్ అదర్వైజ్ ఎనీ అన్యూజువల్ ఛార్జెస్ అయితే వాటికి సంబంధించి. సో ఇది సింపుల్ చార్ట్, ఇది చెక్ చేసుకోండి. అకౌంటింగ్ కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది? ఎగ్జాంపుల్ ఏమి? అకౌంటింగ్ కాన్సెప్ట్ అంటే ఎంటిటీ అక్రూవల్ మ్యాచింగ్, అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటే కన్సిస్టెంటీ, అకౌంటింగ్ అజంప్షన్స్ అంటే గోయింగ్ కన్సర్న్, అకౌంటింగ్ కన్వెన్షన్స్ అంటే మెటీరియాలిటీ డిస్క్లోజర్స్. ప్రిన్సిపల్స్, కన్వెన్షన్, అజంప్షన్స్. ప్రిన్సిపల్స్ అంటే ఫండమెంటల్ రూల్స్, కన్వెన్షన్ అంటే కస్టమర్ ప్రాక్టీసెస్ ఏమున్నాయి, అజంప్షన్స్ అయితే బేస్ ఆఫ్ ఫండ్ అయితే చేస్తున్నామని. క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ ఫండ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఎట్లుండాలి అంటే క్వాలిటేటివ్ కరెక్ట్, అందరికీ అండర్స్టాండింగ్ కావాలి. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి రిలవెన్స్ డేటా అనేది ఇన్వెస్టర్ డెసిషన్ తీసుకోవడానికి ప్రాపర్గా ఉండాలి. రిలయబిలిటీ ఎన్ఏవి అనేది అక్యురేట్గా క్యాలిక్యులేషన్ చేయాలి అండ్ కంపేరబుల్ చేసుకోవాలి. ఆ ఎన్ఏవిని ఏఎంఎస్ వేరే ఏఎంసీ వాళ్ళతో కంపేర్ చేసుకోవడానికి ఉండాలి. సబ్స్టెన్స్ ఓవర్ ఫామ్ అనేది డెరివేటివ్స్ అనేది యాక్చువల్ రిస్క్ని చూడాలి, నాట్ లీగల్ పొజిషన్ని అని చెక్ చేసుకోవడం అనమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఈ కేసులో. ఓకేనా? థ్యాంక్ యూ. For next video, subscribe to our channel.